మీ జీవిత లక్ష్యం ఏం సార్? జీవిత లక్ష్యం ఇంకేముంటుంది, మీ ప్రశ్నలన్నీ అనేక అంశాలు చెప్పేశాను. మరొకసారి ఎమ్మెల్యే అయ్యి ఏమైనా కావాలనుకున్నారా, ఇలాగే సాగిపోతే చాలా అనుకుంటున్నారా? లేదు, అట్లేం లేదులే. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఎటువంటి కోణలో నిలబడ్డానంటే, వృత్తి మార్చే వయసు లేదు. ఎందుకంటే అదేవిధంగా రిటైర్ అవ్వడానికి కూడా నాకు వయసు రాలేదు. అంటే రిటైర్ అయ్యడానికి ఇంకా యంగ్ ఉన్నాను, వృత్తి మార్చడానికి ఓల్డ్ అయిపోయాను. అంటే ఇప్పుడు నేను రాజకీయాలు మానుకొని వ్యాపారం చేయాలన్నా దానికి పెద్ద మనిషిని అయిపోయాను. 57 సంవత్సరాలు వృత్తి మార్చడానికి లేదు. కాబట్టి రాజకీయాలనే కొనసాగాలి, కాబట్టి రాజకీయాలనే కొనసాగుతాను, పోరాటం చేస్తూ ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు ఎలా నన్ను కోరుకుంటే ఆ విధంగా ఉంటాను. కానీ అధికారమే కావాలా, నాకు ఇదే కావాలా, ఇదే కావాలనే అటువంటి ఆకాంక్షలు ఏం లేవు. బట్ డెఫినెట్లీ ఆ ఫైట్ అనేది ఉంటుంది. ఐ విల్ కీప్ ఫైటింగ్. ఆ ఫైటింగ్ ద్వారా ప్రజలు నాకు ఏదో ఒక రోజు రివార్డ్ ఇస్తారనే ఒక నమ్మకం, ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను. మీ కుమారుడి పేరు సార్? అమిత్. అంటే తల్లికి చూదేడు వాదులుగా ఉంటున్నారు ఈరోజు వ్యాపారంలో. అయితే రాజకీయంగా మీ వారసుడిగా ఎప్పుడు ప్రకటిస్తారు? నేను అటువంటి ప్రకటించే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను కూడా ఒక రాజకీయ కుటుంబంకి వెళ్ళి వచ్చాను. మా నాన్నగారు నన్ను ఎప్పుడు ప్రకటించలేరు. నాతో నేనే పట్టాను, నా పోరాటన నేనే చేశాను, నా గుర్తింపు నేనే తెచ్చుకున్నాను. సిమిలర్లీ నా కుమారుడికి కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే అది స్పూన్ ఫీడింగ్ అనేది మాత్రం ఉండదు. ప్రస్తుతం లేదంటారా రాజకీయాల వల్ల? రాజకీయాల్లో అంటే ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ టైం వస్తారు కుటుంబ సభ్యులుగా, అక్కడ లాజిస్టిక్ సపోర్ట్, వెహికల్స్, అది ఇది ఏం కావాలనో అది చూసుకుంటుంటారు తప్ప ఆ ప్రాంతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, లేకుంటే ఆ ప్రాంత వాళ్ళు వచ్చి తన ద్వారా ఏదైనా పనులు చేయించడం అనేది ఏది లేదు. సో మా కుటుంబంలో ఎవరికి కూడా అది లేదు. ఎలక్షన్ మట్టుకే 4-5 వస్తారు, వారి శ్రమదానం చేస్తారు, వెళ్ళిపోతారు. తరువాత నేను చెప్పాను కదా, నా కుటుంబ సభ్యులంతా నా కార్యకర్తలే, మా పార్టీ పెద్దలే. మీ డైట్ కంట్రోల్ ఎలా ఉంటుంది సార్? డైట్ ఏ విధంగా తీసుకుంటారు? డైట్ కంట్రోల్ అనేది లేదు. డైట్ ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఎందుకంటే ఏది ఇష్టం ఉంటే అది కొంచెం లిమిట్లో తింటే సరిపోతా. నేను అమ్మేవాళ్ళు నేను ఒక్కోని అమితంగా కాకుండా మితంగా తింటారా? మితంగా తినాలా, బస్ ఏదో కొంచెం దీని రుచి తినుకుంటా పోతే సరిపోతుంది. అప్పుడప్పుడు ఆకలి ఎక్కువైనప్పుడు ఒక బుక్కడు ఎక్కువ తిన్నా తప్పేం లేదు. హైదరాబాద్కి ధమ్ బిర్యానీ బహుత్ ఖాతే క్యా? హైదరాబాద్కి బిర్యానీ కాకాకేతో ఇతని బడి హోగే. కానీ బిర్యానీతో పాటు అనేకమైన ఇప్పుడు ఈ మధ్యకాలం ఏంటంటే పాత వంటలు చాలా ఇష్టం. ఊర్లో పెద్ద మనుషులు చేసిన వంటలు. ఈ వయసులో సబ్సే అచ్చా ఖానా గరీబ్ కా ఖానా అంటారు. ఎందుకంటే బడి ఆద్మీ హోగేనా, ఇప్పుడు కొంచెం వయసు వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ కారణాలు గరీబ్ కా ఖానా పసందే. ఎందుకంటే గరీబ్ కా ఖానాలో ఉన్న రుచి, దానికి కారణాలు ఏంటంటే ఫ్రెష్ ఉంటుంది, దాంట్లో మసాలాలు తక్కువ ఉంటాయి, వేడివేడిగా అప్పుడప్పుడు కట్టెల పొయ్యి కింద వంట అవుతుంది, పొయ్యి మీదకి వెళ్ళి ప్లేట్లో వేసేస్తారు. అది తింటివంటే అంతకంటే మంచి భోజనం ఏది దొరకదు. రాగి సంగటి, శనిగింజల చట్నీ ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను. రాజశేఖర రెడ్డి గారితో పర్యటించినప్పుడు తినేవాడిని. ఎక్కడ? చాలా చోట్ల, కడపలో 2-3 సార్లు. మా ప్రాంతంలో కూడా వారు వస్తున్నారంటే అది వారికి ఇష్టం కాబట్టి అది తీసుకొచ్చేవాళ్ళు. కానీ నాకు ఇష్టమైన భోజనం ఏంటంటే కూరగాయల్లో టమాటో కర్రీ, ఉత్త టమాటా, తెల్లన్నం, దాంట్లో కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆవకాయ వేసుకొని తింటే అది నా ఫేవరెట్ మీల్. అది నేను కేవలం శుక్రవారం తింటాను. శుక్రవారం ఎందుకంటే ఈరోజు నేను వెజిటేరియన్. వారానికి ఒక రోజు స్టమక్కి కూడా మంచి రిలీఫ్ ఇస్తాను. ఆ రోజు నాకు ఇష్టమైన భోజనం, కూరగాయల భోజనం చేస్తాను. మిగతా రోజులన్నీ కూడా నాన్ వెజ్. మిగతా రోజులంతా తెలంగాణలో మీరు తెలంగాణలో భోంచేసే మనిషి నాన్ వెజ్ పెట్టకుంటే వీడు దివాలా తీసిండు అంటాడు, లేకుంటే వీడు జేబు ఖర్చు వదన్ మోసేటట్టు లేడంటారు. కావున అటువంటిది లేదు. తెలంగాణలో భోజనం అంటేనే నాన్ వెజ్. తెలంగాణలో నాన్ వెజ్తో పాటు పెగ్గులు కూడా ఉంటాయి కదా? పెగ్గులు కూడా ఉంటాయి. తెలంగాణలో పెగ్గు తీర్థము, మాంసము ప్రసాదం. మీరు తీర్థం తీసుకుంటారా, ప్రసాదం కూడా ప్రసాదం బాగా తీసుకుంటాను, అంటే నాన్ వెజ్. తీర్థం తక్కువ. తీర్థం కొంచెం తీసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే తీర్థం తీసుకోకుంటే మళ్ళీ మిత్రులు దొరకరు. కంపల్సరీ మిత్రుల కోసమైనా తీర్థం తీసుకోవాలి సోషల్గా, అంతే కానీ బట్ అదర్వైజ్ అంతేం ఉండదు. కానీ బట్ పర్టికులర్ ఇదే బ్రాండే కావాలనేది అటువంటి దాంట్లో ఏమీ లేదు. నాకు కేవలం నాన్ వెజ్లో మా ప్రాంతంలో అంకాపూర్ చికెన్ చాలా పాపులర్. నాటుకోడి
దాని పేరు అంకాపూర్ చికెన్ అంటారు. అంకాపూర్ ఒక మంచి అభివృద్ధి చెందిన గ్రామం కాబట్టి ఆ గ్రామంలో అది చేస్తారు కాబట్టి గ్రామంకు ఆ బ్రాండ్ పడిపోయాది అంకాపూర్ చికెన్. అది నాటుకోడి. ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చేసాయి. అంకాపూర్ చికెన్ బాగుంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అండ్ మీటాలు ఉంటాయి స్వీట్లో నాకు హైదరాబాదీ మీటాలు చాలా ఇష్టం. డబుల్ కా మీటా, కుబానీ కా మీటా, షాయి టుకుడా, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలం చాలా తగ్గిపోతున్నాయి. పాత వంట మనుషుల దగ్గర బాగా చేస్తారు. సో ఎప్పుడైనా ఏదైనా పాత వాళ్ళ ఇంట్లో పిలిచినప్పుడు ఈ డబుల్ కా మీటా అది ఇది పెడితే ఆశ కన్నా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాను. సో ఆ విధంగా భోజనాన్ని తప్పనిసరిగా చేస్తాను. రెండోది ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్. దాని దిశలో నేను రెగ్యులర్గా డైలీ మార్నింగ్ అరగంట ఎక్సర్సైజ్ చేస్తాను. సో సరిపోతుంది నాకు. గుడ్ డైట్, లిమిటెడ్గా భోజనం చేయండి. తీర్థం అస్సలు దాని దృష్టికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా లిమిట్గా ఉంచండి, అది ఇంపార్టెంట్. మీరేమో తీర్థం తీసుకుంటారు, నేను తీసుకుంటా అంటలేను కదా. నేనేదో ఇప్పుడు మీరు కూర్చుంటే మీకు ఏదో కంపెనీ అన్నట్టు చేయాలి. సో మాదొక ఓపెన్ బుక్. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నప్పుడు మనం ఓపెన్ బుక్గా ఉండాలి. బయట ఒకటి ఎప్పుడు లోపల ఒకటి చేస్తుంటే అది బాగుండదు. సో ఏదున్నా లిమిట్లో ఉండండి. మీరు లిమిట్లో ఉంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. లిమిట్లో నాన్ వెజ్ తింటే తప్పేం లేదు. మీరు ఎక్సర్సైజ్ కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ కూడా పెద్ద 3 గంటలు జిమ్లో వెళ్ళే అవసరం లేదు. అరగంట వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేను పాటిస్తున్న ఆరోగ్యాన్ని ఆ విధంగా కాపాడుకుంటాను. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.